ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ ధర్నా. కర్ణాటకలో కాంగ్రెస్ ఉచితాలకు సంబంధించినటువంటి ఇబ్బడి ముబ్బడిగా తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో అవే పథకాలు పెట్టి ఇంటికి ఫ్రీ, నీళ్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ అన్నీ ఉచితంగా ఇస్తాం, మీరు సోమరిపోతులుగా ఉండండి, ప్రజలంతా మీరు ఏం పని చేయకూరి, మేము పొద్దుగాల లేచి మేము వచ్చి మీ పనులు మేమే గడుగుతాం అనేటువంటి విధంగా చెప్పినటువంటి మనం చూస్తున్నాం. దీనికి తోడు ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ ధర్నా చేసింది. మేము ఇచ్చినటువంటి నిధులు, తెలంగాణకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం కూడా ఇదే ఆరోపణలు చేసింది, మేము ఇచ్చినటువంటి నిధులు మాకు ఇస్తలేరని. అరే మనదంతా దేశం అనేటువంటి విషయం మర్చిపోతున్నాము. తెలంగాణ నుంచి వచ్చినటువంటి తెలంగాణ నిధులు మనకే ఇవ్వాలంటే మళ్ళీ చర్చ వచ్చింది. అప్పుడు కూడా ఏ జిల్లాలో సంబంధించినటువంటి నిధులు ఆ జిల్లాకు వస్తాయి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చేటువంటి పన్నులు నిధులు, రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఆసిఫాబాద్ జిల్లా నుంచి రావు, లేకపోతే భద్రాచలం జిల్లా నుంచి రావు, లేకపోతే ములుగు జిల్లా నుంచి రావు. అట్లయితే ములుగుకు నిధులు కేటాయించడం మానేస్తారా? అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము ఎట్లయినా పంచుకుంటామంటే మరి భారతదేశం అంతా ఒకటే అనుకున్నప్పుడు భారతదేశ ప్రభుత్వం కూడా ఎక్కడైనా పంచుకునేటువంటి శక్తి ఉంటుంది కదా. పోనీ తెలంగాణకో కర్ణాటకకో సున్నా నిధులు ఇచ్చి ఒక్క రూపాయి కూడా వేయకుండా ఇక్కడ ఎగ్గొట్టేసి మిగిలిన దేశంలో మిగిలిన సొంత రాష్ట్రాలకు ఏమైనా పంచుకుంటున్నారా? ఈ అంశం పైన ఆలోచన చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికో లేదంటే కర్ణాటక రాష్ట్రానికో, దక్షిణాది రాష్ట్రాలకో, ఈశాన్య రాష్ట్రాలకో, ఉత్తరాది రాష్ట్రాలకో, గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈశాన్య రాష్ట్రాలు పక్కకుంటే అసలు వాటికి సంబంధించినటువంటి ఆదాయానికి వాళ్ళకి సంబంధం లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో 1000-2000 కోట్ల రూపాయల ఆదాయం కూడా రానటువంటి వాటికి మనం ఏం చేయకూడదా? అంటే దేశాన్ని వదిలేసి దేశానికి సంబంధించి అట్లయితే తెలంగాణ కర్ణాటకకు సంబంధించినటువంటి నిధులన్నీ అక్కడ తీసుకుపోయి ఖర్చు పెట్టడం సబబేనా? దీనిపైన చర్చ జరగాలి. ఎంత మేరకు మళ్ళీ తిరిగి రావాలి? ఒక సంవత్సరం ఎట్లా మిగిలినటువంటి రాష్ట్రాలకు అడ్జస్ట్ చేసుకోవాలంటుంది. కానీ మేము దక్షిణాది రాష్ట్రాలన్నిటినీ మేము విడగొడతాం, దక్షిణాది దేశంగా పోతాం, ఈ దేశ వ్యతిరేక దేశ విభజన కుట్రలకు అనేకమైనటువంటి ఎన్జిఓలు ఈ దేశంలో సేవా ముసుగులో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఆక్రందనలు చూస్తూనే ఉన్నాం. ఇంకా వాటికి మద్దతు ఇచ్చే విధంగా, వాళ్లకు సపోర్ట్ వచ్చే విధంగా రాజకీయ నాయకులు కూడా ఈ దేశ ప్రజలతోటి ఓట్లేసి గెలిపించుకున్నటువంటి వాళ్ళు ఈ దేశ విభజన గురించి మాట్లాడితే దేశ ద్రోహులా కాదా అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. అయితే కాంగ్రెస్ ధర్నా చేయడాన్ని వ్యతిరేకించడం లేదు, కాంగ్రెస్ ధర్నా చేయొచ్చు. కర్ణాటకకు కావాల్సినటువంటి డబ్బులు తీసుకురావడంలో కర్ణాటక కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధులు చేసుకోవచ్చు. కానీ మీరు గెలవడం కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలు మంచియా కావా అనేటువంటి విషయం చూడాలి. గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది రాష్ట్రాలకు సంబంధించి అనుకున్నారు. కానీ ఆ క్రమశిక్షణ పోయి అన్నీ ఇంకా పొద్దున లేస్తే రాత్రి పండుకునేదాకా ప్రజలందరికీ దొరికేటువంటి ప్రతిదీ ఉచితంగా ఇస్తామని అంటే మనిషికి కావాల్సినటువంటి ఒక 2-3 ముఖ్యమైనటువంటి విషయాలను ఉచితంగా ఇచ్చుకోవచ్చు. కానీ ఏది పెడితే అది ఉచితంగా ఇచ్చి లగ్జరీస్ను కూడా ఉచితంగా ఇచ్చిన తర్వాత ఇప్పటికే ఎన్నికల్లో తాగుడు తినుడు బీర్లు బిర్యానీలు పెట్టి ప్రజలను ఇంకా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం వదిలేసి ఈ అంశంలో కూడా నిజంగా ఇదే ఉంటే మిగిలినటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఎవరైతే ఎక్కువ పన్నులు ఇచ్చి తక్కువ పొందుతున్నారో, లేకపోతే దామాషా ప్రకారం రావడం లేదో, లేకపోతే దీనికి సంబంధించినటువంటి క్రైటీరియా ఉంది, జనాభా అనేటువంటి అంశం కానీ, లేదంటే ఎక్కువ మిగులు బడ్జెట్ అనేటువంటి అంశం కానీ, మిగిలిన ఏవైతే క్రైటీరియా ఉందో ఆ క్రైటీరియాలో మార్పుల కోసం ఎందుకు మాట్లాడడం లేదు? దీనికి సంబంధించి జిఎస్టీలకు సంబంధించినటువంటి రాష్ట్రాల మీటింగ్లో ఎందుకు చెప్పడం లేదు? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఒకేసారి వీళ్ళందరూ వెళ్ళి కలిసి ఇగో మా రాష్ట్రాలకు ఇట్లా అన్యాయం జరుగుతుందని ఎందుకు వివరించడం లేదు? అది వదిలేసి దీన్ని రాజకీయంగా ఎందుకు మలుచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఏకాఏకినా మాకు నేను నిధులు ఏమంటే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, ఈ క్రైటీరియా ప్రకారం వచ్చేటువంటి నిధులు వస్తున్నాయి. అయినా సరే ఇంకా తక్కువ పడుతున్నటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేయించుకొని ఎందుకు చేయడం లేదు? ఆర్థిక క్రమశిక్షణ మాత్రం ఉచితాల కోసం రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ ఇప్పటికే పనికిరాని ప్రాజెక్టులు కట్టి ఎట్లయితే కూలగొడుతున్నారో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ అంశాలు అట్లే ఉన్నాయి. ఈ ధర్నాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా అట్లే ఉన్నది.